క్రీస్తు బోధించింది మతాన్ని కాదండి. క్రీస్తు బోధించింది ఒక మంచి మార్గాన్ని, అది స్వర్గానికి చేరే మార్గాన్ని యేసుక్రీస్తు వారు బోధించారు. ఎందుకంటే ఆయన మాటలోనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నారంటే ప్రభు, అయ్యో పరిసయ్యులారా, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రాన్ని భూమిని చుట్టొస్తున్నారు మీరంతా. ఒకవేళ ఒకరిని గనక మీ మతంలో చేర్చుకుంటే మీకంటే రెండింతల నరకపాత్రులుగా, మనిషి చనిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్మక చనిపోయి వెళ్ళిన వారికి ఉండే నరకం ఉంటుంది చూసారా, ఆ నరకానికి రెండింతల నరకపాత్రులుగా మీరు చేస్తారు మతంలో కలుపుకుంటే అని ప్రభు అంటున్నారు. అంటే మతాన్ని యేసుక్రీస్తు వారు బోధించింది లేదు, మతాన్ని బోధించమని చెప్పింది బైబిల్ ఎక్కడా లేదు. ఆయన చెప్పింది ఏంటంటే మీరు మంచి మార్గంలోకి నడిపించండి, స్వర్గానికి చేర్చే మార్గంలోకి వారందరినీ తీసుకుని రండి. స్వర్గం చేరాలంటే నేనే మార్గం అన్నాడే తప్ప మతాన్ని ఆయన ఏ రోజు బోధించలేదు, ఏ రోజు మతాన్ని స్వీకరించమని ఎక్కడ బైబిల్లో అని చెప్పలేదండి. క్రైస్తవ్యం అంటే మతం కాదు, మార్గం. స్వర్గానికి చేర్చే మార్గమే క్రైస్తవ్యం.